త్వరలో కొత్త పీసీసీ అధ్యక్షులు రాబోతున్నారు అనేది మీడియాలో వచ్చిన వార్త. ఇందులో కొత్త పీసీ చీఫ్ ఎవరు ఉండబోతున్నారు ఏమిటి అనే దానిపైన విస్తృతంగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతూ ఉన్నది. కొత్త వారిలో ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నవారు ఉన్నారు, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వారు ఉన్నారు, నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన వారు ఉన్నారు. వీరిలో ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన వారు, ఉమ్మడి నిజామాబాదు, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వారు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వారు ఒకరిద్దరు నాయకులు పోటీ పడుతున్నట్లు తెలుస్తున్నది. గాంధీభవన్ వర్గాల సమాచారం ప్రకారం ఈ రేసులో పీసీసీ రేసులో పొన్నం ప్రభాకరు, మదియాస్ గౌడ్, సురేష్ షెట్కార్, వీరితో పాటుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సంపత్ కుమార్ వీరికి ఈ పదవి కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తున్నది. ఒకవేళ మంత్రివర్గ విస్తరణ అంటే పీసీసీ అధ్యక్షులు ఎవరో తేలిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. ఈ పీసీసీ అధ్యక్షుని రేసులో అంటే రేవంత్ రెడ్డి పదవి కాలం త్వరలో ముగియబోతున్నది. ఈలోగానే పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలనే దానిపైన సామాజిక సమతూకం పాటించాలి అనే ఒక చర్చ ఉన్నది. బీసీలకే ఇవ్వాలని, మొన్నటి వరకు రెడ్డి ఉన్నారు కాబట్టి బీసీలకు, ఎస్సీ లేదా ఎస్టీలకు ఇవ్వాలనేది. ఒకవేళ ఎస్టీలకు ఇవ్వాలంటే కనుక ఎవరికి ఇవ్వాలనే దానికి బలరాం నాయక్ పేరు బలంగా తెరపైకి వస్తున్నది. బీసీలు అనుకున్నప్పుడు ఒకవేళ సురేష్ షెట్కార్ అనుకుంటే కనుక వారి సామాజిక వర్గ ప్రభావం ప్రాబల్యం కొంత తక్కువనే ఉన్నది. బహుశా ఆయనకు ఉంటుందా లేదనేది ఒకటి. రెండోది, పొన్నం ప్రభాకరు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు, యువజన కాంగ్రెస్ నుంచి తన విద్యార్థి జీవితం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు కాబట్టి వారికి అవకాశం ఇస్తే ఎట్లా ఉంటుందనే చర్చ కూడా విస్తృతంగా జరుగుతూ ఉన్నది. రెండోది, ఆదివాసీల నుంచి సీతక్కకు అవకాశం ఇస్తే ఎట్లా అనే చర్చ జరుగుతున్నది. మరి ఒకరికి ఒకే పదవి అనే అంశం కూడా ఒకటి ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. ఒకరికి ఒకే పదవి అన్నప్పుడు మంత్రివర్గంలో ఉన్నవారు సీతక్క, పొన్నం ప్రభాకర్ ఇద్దరు ఉన్నారు. వారు ఎవరు దీంట్లో మంత్రి పదవి వదులుకోవడానికి విముఖత చూపితే కనుక మరొకరికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో మధుయాస్ గౌడ్ అంటే ఆయన వరుసగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఉన్నారు కాబట్టి ఆయనకు అవకాశం ఉంటుందా లేదా అనే ఒక చర్చ కూడా జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో జిల్లాల వారీగా తీసుకున్నప్పుడు ప్రాతినిధ్యం లేని జిల్లాకు లేదా ప్రాతినిధ్యం దక్కని సామాజిక వర్గానికి ఇవ్వాలనేది. మంత్రివర్గ విస్తరణలో కనుక అవకాశం, ఉదాహరణకు మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటే పీసీసీ ఉండకపోవచ్చు అనేది. లేదా లంబాడ సామాజిక వర్గం, ఆదివాసీ ఉన్నారు, లంబాడాలకు అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు ఎందుకంటే 10% అబోవ్ వారి పాపులేషన్ ఉన్నది కాబట్టి అందులో బలరాం నాయకు లేదా మరొకరి పేరు వినబడుతూ ఉన్నది. ఇందులో వీరికి అవకాశం ఇస్తే కనుక మంత్రివర్గంలో వారికి చోటు దక్కకపోవచ్చు అనే చర్చ కూడా ఉన్నది. మంత్రివర్గానికి ఇవ్వాలన్న ప్రయారిటీ లేదా పీసీసీ ఇతర పార్టీకి సంబంధించిన పోస్టులలో ఆయా సామాజిక వర్గాల సమతూకాన్ని వారి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటికీ నామినేటెడ్ పోస్టులకు భర్తీకి సంబంధించిన ప్రక్రియ కూడా ఓ కొలిక్కి వచ్చింది. ఇంతకుముందు పేర్లు బయటకు వచ్చినాయి. ఇంతకుముందు అపాయింట్ అయిన వారి ప్రమాణ స్వీకారాలు, బాధ్యతల స్వీకరణ, మరికొంతమంది కొత్తవారు 17-16 మంది కొత్తవారు రాబోతున్నట్టుగా తెలుస్తున్నది. ఇక్కడ సామాజిక వర్గాల వారికి ఒక అంచనా వేసుకోవడం, మంత్రివర్గ విస్తరణలో ఒక అంచనా ఉన్నది. ఇవన్నీ చూసుకున్న తర్వాత అవకాశం రాని వారు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వారు ఎవరున్నారు అంటే తెలంగాణలో ఎస్సీలు తీసుకున్నప్పుడు మాల సామాజిక వర్గానికి స్పీకర్ ఉన్నారు, ఆ తర్వాత మంత్రిగా బట్టి ఉన్నారు కాబట్టి ఇటువైపున మాదిగ సామాజిక వర్గంలో ఒక మంత్రి దామోదర రాజనరసింహ ఉన్నారు. మరొకరికి మంత్రివర్గంలోకి తీసుకోవాలా లేదా కనుక పీసీసీ వాళ్ళ ఒక చర్చ ఉన్నది. సంపత్ కుమార్ ఆ విషయాన్ని అడుగుతున్నారు. ఇక బీసీ సామాజిక వర్గంలో మున్నూరు కాపు, ముదిరాజు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే సామాజిక వర్గాలు ఈ రెండు ఉన్నారు కాబట్టి గౌడ సామాజిక వర్గంలో పొన్నం ప్రభాకర్ ఉన్నారు. యాదవ సామాజిక వర్గం నుంచి కూడా ఒక అవకాశం ఇవ్వాలి. ముదిరాజు, మున్నూరు కాపు ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన చర్చ ఉన్నది. మిగతా బీసీల నుంచి ఉదాహరణకు పద్మశాలి సామాజిక వర్గం ఉంది, వీరికి నామినేటెడ్ పదవులలో అవకాశం ఇవ్వడం ఒక చర్చ. కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి అవకాశం మిగతా ఏమైనా ఇవ్వాలనుకుంటే కనుక నామినేటెడ్ పోస్టులలో. ఈ పీసీసీ విషయం వచ్చేవరకల్లా సమర్థవంతంగా పార్టీని నడపాలి, త్వరలో జరగబోయే ఎన్నికలను, స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాలి, పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవాలి ఇత్యాది విషయాలు ఉన్నాయి. ఎందుకంటే అనుభవం లేని వారికి లేకపోతే కనుక అనుభవం తక్కువ ఉన్న వారికి ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ఇక్కడ పీసీసీ అధ్యక్షుల విషయంలో కూడా పోటీ కూడా
తీవ్రమైన పోటీ ఉన్నది. ఈ పోటీని నివారించాలంటే మళ్ళీ బాలు అధిష్టానం కోర్టులోనే వేయాలి. అధిష్టానం నుంచే వారికి సమాచారం రావాలి. వచ్చిన తర్వాత కానీ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంలోనే పిసిసి అధ్యక్షులు, మంత్రివర్గ విస్తరణ ఈ రెండు అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన ఎవరు ఉండాలి పిసిసి అధ్యక్షులు అనే దానిపైన, ఇక మిగిలింది వారి పేర్లు ప్రకటించడమే. కాబట్టి బహుశా ఇది కూడా, ఈ ప్రక్రియ కూడా ఈ నెలాఖరు నాటికి ఎవరు పిసిసి అధ్యక్షుల విషయంలో తేలే అవకాశం ఉన్నది. పోటీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా వీలైతే కనుక పోటీలో ఉన్నవారిని అస్థినకు పిలిపించుకొని అక్కడనే మాట్లాడి రాని వారికి మరో రూపంలో అవకాశాలు ఇస్తామని చెప్పి బుజ్జగించే ప్రయత్నం చేయబోతున్నది తెలుస్తూ ఉన్నది. మొత్తానికి పిసిసి అధ్యక్షులు ఎవరు అనేది రేవంత్ రెడ్డి అధ్యక్షులుగా ఉండి పార్టీ అధికారంలోకి రాగలిగింది. ఇక కొత్తగా వచ్చే వారి ముందు కొన్ని సవాళ్ళు కూడా ఉండబోతున్నాయి. ఆ సవాళ్లకు ధీటుగా సమాధానం ఇచ్చేవారు, పనితీరును కనబరిచేవారు, పార్టీకి మెరుగైన ఫలితాలు అందించేవారు ఎవరు అనే దానిపైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. తమ వద్ద ఉన్న జాబితాకు అదనంగా మరికొన్ని పేర్లు పరిశీలనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. ఈ నెల చివరి నాటికల్లా ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.